పెన్షన్ల విషయంలో మొదటి నెలలోనే చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. కొన్ని కేటగిరీల లబ్ధిదారులకే పెన్షన్ డబ్బులు పెంచారు. పెన్షన్ పెంచిన కేటగిరీల్లోనూ కొన్ని కేటగిరీలకే ఏప్రిల్, మే, జూన్ మాసాల ఆరియర్స్ ను అందజేశారు. సామాజిక పెన్షన్లు పొందుతున్న వారిలో మొత్తంగా 28 కేటగిరీల లబ్ధిదారులు ఉన్నారు. అందులో 20 కేటగిరీల వారికే పెన్షన్ డబ్బులు పెంచారు. అందులోనూ 11 కేటగిరీలకే ఏప్రిల్, మే, జూన్ మాసాల ఆరియర్స్ ను పంపిణీ చేశారు. వికలాంగులకు, తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ఆరియర్స్ ఇవ్వలేదు. తీవ్ర వ్యాధిగ్రస్తుల్లో 5 కేటగిరీలకు గత ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్నే అమలు చేస్తోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో భూమి లేని కూలీలకు గత ప్రభుత్వం పెంచిన 5,000 రూపాయలనే పంపిణీ చేస్తోంది. ఇదేం అన్యాయం అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పెన్షన్ లబ్ధిదారులు. ఏపీలో పెన్షన్ల మోసానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రవీందర్ తాడేపల్లి నుంచి లైవ్ లో అందిస్తారు. రవీందర్, కవిత, రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. ఎందుకంటే పెన్షన్లు పెంచిన పెన్షన్లు పంపిణీ చేస్తామంటూ చెప్పినప్పటికీ అందుకు విరుద్ధంగా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి తీరును చూసిన తర్వాత వెన్నుపోటు అనేది మళ్లీ మరోసారి రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక మార్లు చెప్పారు, పెన్షన్లు పెంచి ఇవ్వబోతున్నట్టు చెప్పారు. అయితే ఇప్పుడు చూస్తే కనుక కేవలం మొత్తం 28 కేటగిరీలకు సంబంధించి పెన్షన్లు ప్రతి సంవత్సరం, ప్రతి నెల కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంటుంది. ఆ 28 కేటగిరీలో చూస్తే కేవలం ఇప్పుడు 20 కేటగిరీలకు మాత్రమే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అందులో కూడా కేవలం 11 కేటగిరీలకు సంబంధించిన మాత్రమే పెంచిన పెన్షన్ ని 3 నెలలుగా పెంచినటువంటి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు తప్ప మిగతా వారందరూ కూడా కనీసం పెంపుదల అనేది కూడా వారికి లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఇటు కిడ్నీ రోగగ్రస్తులు కానీ, తలసేమి అంటే బ్లడ్ క్యాన్సర్ సంబంధించి బాధపడుతున్నటువంటి వ్యక్తులు కానీ, అట్లాగే సైనికులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ కింద ఇచ్చేటువంటి పెన్షన్ సంబంధించి కానీ, లేదంటే అభయహస్తం కింద ఇచ్చేటువంటి పెన్షన్, ఇవేవి కూడా కనీసం పెన్షన్ కూడా పెంచలేదు. ఏరియర్స్ సంగతి పక్కన పెడితే కనీసం పెన్షన్ పెంచిన పరిస్థితి కూడా లేకుండా పోయింది. అట్లాగే గతంలో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో వారు కూడా జగన్ ప్రభుత్వం 5,000 రూపాయలను పెన్షన్ పెంచుతూ అప్పుడు ఉన్నటువంటి నిర్ణయాన్ని ఇప్పుడు కూడా ఉంది తప్ప ఈ పెన్షన్ కూడా పెంచిన పరిస్థితి అయితే కనిపించలేదు. అంటే గతంలో మాత్రం అందరికీ పెన్షన్లు పెంచుతున్నాం అంటూ చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడు తీరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం దగ్గరకు వచ్చేసరికి మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుంది. తాను 3వ సంతకంగా పెట్టినటువంటి ఇదే కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో వెన్నుపోటు పొడిచినట్టుగా రాష్ట్ర ప్రజలు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఆందోళన చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ వీటన్నిటిని పక్కన పెట్టేసి మేము పెంచిన పెన్షన్ పెద్ద ఎత్తున ఇస్తున్నాం, 4,408 కోట్ల రూపాయలను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులందరికీ ఇస్తున్నామంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే అందుకు భిన్నంగా జరుగుతున్న తీరును చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు కూడా ఆందోళన చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం పెన్షన్లు అంటే వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లు, ట్రాన్స్జెండర్లకు ఇచ్చే పెన్షన్లు, హెచ్ఐవి బాధితులు ఇట్లాంటి వారికి సంబంధించి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు తప్ప మిగతా వారికి అంటే 8 కేటగిరీలకు సంబంధించి దాదాపు 3.5 లక్షల మంది పైగా ఉన్నటువంటి పెన్షన్దారులకు మాత్రం పెన్షన్ అందించకపోవడం మీద వీరంతా కూడా తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో మనం చూస్తే కనుక పలాస ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఉద్దానంలో ఉన్నటువంటి కిడ్నీ బాధిత వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కనీసం పెన్షన్ పెంచింది లేదు. అట్లాగే ఏరియర్స్ 3 నెలలుగా ఇవ్వాల్సిన ఏరియర్స్ కూడా ఇచ్చిన పరిస్థితి లేకపోవడంతో వారంతా కూడా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటి లక్షలాది మంది పెన్షన్దారులు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి వెన్నుపోటును చూసి తెలుసుకుని ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం ఏ విధమైన వివరణ ఇస్తున్నారో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. కవిత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.